మేడ్చల్ జిల్లా మునీరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ బైపాస్ అండర్ బ్రిడ్జ్ దగ్గర వివాహిత దారుణ హత్య కలకలం రేపుతోంది. దిశ కేసు తరహాలో ఓఆర్ఆర్ బ్రిడ్జ్ కల్వర్ట్ కింద హత్య చేసి డెడ్ బాడీని తగులబెట్టారు దుండగులు. వివాహితను బండరాళ్లతో కొట్టి ముఖంపై పెట్రోల్ పోసి కాల్చేశారు. మహిళను అత్యాచారం చేసి హత్య చేశారా లేదా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు పోలీసులు. దర్యాప్తులో పోస్ట్ మార్టం రిపోర్ట్ కీలకంగా మారే అవకాశం ఉంది. ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించింది క్లూస్ టీం. 4 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. దగ్గరలోని పిఎస్లో నమోదైన మిస్సింగ్ కేసుల వివరాలపై ఆరా తీస్తున్నారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ బైపాస్ అండర్ బ్రిడ్జ్ దగ్గర వివాహిత దారుణ హత్య కలకలం రేపుతోంది. దిశ కేసు తరహాలో ఓఆర్ఆర్ బ్రిడ్జ్ కల్వర్ట్ కింద హత్య చేసి డెడ్ బాడీని తగులబెట్టారు దుండగులు. వివాహితను బండరాళ్లతో కొట్టి ముఖంపై పెట్రోల్ పోసి కాల్చేశారు. మహిళను అత్యాచారం చేసి హత్య చేశారా లేదా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు పోలీసులు. దర్యాప్తులో పోస్ట్ మార్టం రిపోర్ట్ కీలకంగా మారే అవకాశం ఉంది. ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించింది క్లూస్ టీం. 4 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. దగ్గరలోని పిఎస్లో నమోదైన మిస్సింగ్ కేసుల వివరాలపై ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. స్పాట్ నుంచి అనిల్ పూర్తి వివరాలు అందిస్తారు. అనిల్, మహిళ మర్డర్ కి సంబంధించిన విచారణ డీటెయిల్స్ ఏంటి? ఎస్ సౌజన్య, థ్యాంక్ యూ. మేడ్చల్ పిఎస్ పరిధిలోని ఒక వివాహిత దారుణ హత్యకు గురైంది. మేడ్చల్ దగ్గర ఉన్న ఔటర్ రింగ్ రోడ్ అంటే మునీరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ బైపాస్ అండర్ బ్రిడ్జ్ వద్ద అయితే ఈ దారుణ హత్యకైతే ఓ మహిళ గురైందని చెప్పాలి. అయితే ప్రజెంట్ అదే స్పాట్ వద్ద అయితే ఉన్నాము. నిన్న సాయంత్రం ఈ ఘటన జరిగినట్టుగా కూడా పోలీసులకి స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఆ ఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్ తోటి కలిపి ఈ సమాచారాన్ని అయితే ఆధారాలు అయితే సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తున్నారని చెప్పాలి. అయితే ఈ ఘటనకి సంబంధించి వివాహిత ఎవరైతే ఉన్నారో వివాహితకు సంబంధించి ఆమె ఫేస్ కనబడకుండా ఆమె ఫేస్ మీద బండరాలతోటి మోదిన తర్వాత పెట్రోల్ పోసి తగలబెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రెసెంట్ అండర్ బ్రిడ్జ్ వద్ద అయితే ఉన్నాం. మీరు విజువల్స్ లో చూడొచ్చు. ఇదే ఏరియాలో అంటే పక్కనే బైపాస్ రోడ్డు ఉంటుంది. ఆ బైపాస్ రోడ్డుకి ఆనుకొనే ఈ రింగ్ రోడ్డు ఉండడం, ఈ రింగ్ రోడ్డుకి సంబంధించి అండర్ బ్రిడ్జ్ అనేది ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఎవరికి ఈ సమాచారం అనేది స్థానికులు కావచ్చు, పక్కనున్న వాళ్ళకి కావచ్చు, కనిపించని పరిస్థితి అయితే ఉంటుంది. సో ఇక్కడికి ఆ మహిళను తీసుకొచ్చి ఈ స్పాట్ లో చంపేశారా లేదా ముందుగానే చంపేసి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ తగలబెట్టారా, మండరాలతో మోది తగలబెట్టారా అనేది చెప్పేసి పోలీసులు అయితే తనిఖీలు చేస్తున్నారు. అంటే విచారణ అయితే చేస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి నిన్న పోలీసులు వివరాలు తెలిపిన వివరాల ప్రకారం ఆమె గతంలో అంటే ఆమెకి 25 నుంచి 30 వరకు ఆమె ఏజ్ ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు అయితే తెలుపుతున్నారు. అంటే ఆమె వివాహిత అని తెలియడానికి కూడా ఆమె వేసుకున్న ఆభరణాలు